ఫ్రెండ్స్, రైల్వే ఆర్ ఫర్దర్గా వచ్చే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఫాస్ట్గా చేయాలి అని అంటే స్క్వేర్లు, క్యూబ్లు అండ్ టేబుల్స్ అనేవి మనకి చాలా అంటే చాలా అవగాహన ఉండాలి. ఎంతలా అవగాహన అంటే నేను ఏ విధంగా గుర్తుపెట్టుకున్నానో మీకు ఒక 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 నిమిషం చెప్తాను. ఎలా అంటే సపోజ్ నేను 1 to 50 వరకు స్క్వేర్లు నేర్చుకున్నాను, 1 to 30 వరకు క్యూబులు నేర్చుకున్నాను, 11 to 20 వరకు 20 వరకు నేర్చుకునేటోడిని. అంటే 11 20s ఆర్ 19 20s ఆర్ 380 అక్కడ వరకు రోజు నేర్చుకునేవాడిని. అంటే అవి ఎలా నేర్చుకోవడానికి నాకు పాసిబిలిటీ అయిందంటే రోజు ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ ప్రత్యేకంగా వాటి గురించే కేటాయించేవాడిని. ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది నాకు చాలా అంటే చాలా ఈజీ అయింది. టెక్నీషియన్ గ్రేడ్ 3 రాసినప్పుడు అంటే నాకు దాదాపు 10 నిమిషాల ముందు ఉండగానే నాకు ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోయింది. ఎగ్జామ్ చేసేసాను నేను. అంత ఫాస్ట్గా చేయడానికి కారణం ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా చేయగలిగాను. కాబట్టి మీరు కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ కనుక చాలా ఫాస్ట్గా చేయాలంటే స్క్వేర్లు, క్యూబులు అండ్ టేబుల్స్ నేర్చుకుంటే చాలా మంచిది. ఇంకోటి, మనం ఎగ్జామ్ హాల్లో ఒక ప్రాబ్లం అనేది టయాన్ని బేస్ చేస్తుంది. ఎందుకనంటే ఎగ్జామ్ హాల్ కాకుండా బయట ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. కాకపోతే అక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంకి మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఫాస్ట్గా ఉండేటట్టు చూసుకుంటారని ఈ వీడియో చేయాలనుకున్నాను. ఇంకోటి వచ్చేసి రీజనింగ్లో పేపర్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోయింది. మీరు వాటి గురించి ఎలా ఏ విధంగా చేయాలి అని చాలా వీడియోలు చూసే ఉంటారు. అయితే చూడొద్దని నేను చెప్పను, కాకపోతే మీరు చూసే ఉంటారు. కాకపోతే మీకు అర్థమయ్యే రీతిలో అంటే చాలా సింపుల్గా నేను రీజనింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 రాసేటప్పుడు 25 క్వశ్చన్స్కి 25 ఆన్సర్ చేశాను. 25 క్వశ్చన్స్ కూడా నాకు కరెక్ట్ అయినాయి. ఆ 25 క్వశ్చన్స్ కూడా నాకు 12 మినిట్స్ పట్టింది. నాకు మొత్తం టోటల్ టైం వచ్చేసి నాకు 12 మినిట్స్ పట్టింది. అంత ఫాస్ట్గా చేయడానికి కారణం ఏంటంటే అంత వాటిని అర్థం చేసుకోగలిగాను. ఒకవేళ మీకు బహుశా నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను అని కావాలి అని అనుకుంటే కింద కామెంట్లో ఒకసారి తెలియజేయండి. సరే, ఎవరైనా చాలామంది ఈ రోజుల్లో అన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు. ఒకసారి నేను చెప్పేది కూడా వినండి. ఒకవేళ నచ్చితే మీరు చూడండి, మీరు కూడా ఆ ప్రాసెస్లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.